నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంపై పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలి. పోలీస్ స్టేషన్ల తనిఖీలో పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దిశానిర్దేశం. ప్రభుత్వ శాఖల్లోని దళిత అధికారులను బెదిరిస్తూ ప్రజా సంఘాలకు చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మానుకోవాలి. ఆంజనేయులు తీరుపై మాల మహానాడు ప్రతినిధి వినోద్ ఆగ్రహం. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో జేసీ అదితి సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ అన్ని రకాల ప్రాధాన్యత రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సాగుబడిని పెంచడంతో పాటు అధిక దిగుబడులను సాధించేలా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించేలా అవగాహన పెంచాలన్నారు. ప్రతి రైతు కూడా సాగు చేసే పంటలకు ఈ క్రాప్ బుకింగ్తో పాటు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించాలన్నారు. ఏపీఎంఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సన్న చిన్నకారు రైతులకు అందేలా చూడాలని, జిల్లాలో వర్షపాతం సంతృప్తికరంగా నమోదయ్యే పరిస్థితులు తక్కువగా ఉండడంతో సూక్ష్మ సేద్యం ద్వారా సాగుబడి విస్తీర్ణాన్ని పెంపొందించాలన్నారు. పశు సంవర్ధక శాఖను మరింత విస్తృతం చేయాలని, మార్క్ఫెడ్ ద్వారా రైతులకు సీజన్ల వారీగా అవసరమైన అన్ని రకాల ఎరువులను, పెస్టిసైడ్స్ను అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి, ఇతర రబీలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీఎంఐసి పీడీ రవీంద్రారెడ్డి, డీసీఓ సుభాషిణి, హార్టికల్చర్, సిరికల్చర్, పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, మార్కెటింగ్, పరిశ్రమలు మరియు వివిధ రంగాలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. మనకి మేము బుకింగ్ ఏంటంటే మనకి 66.9 సెంటీమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 67 సెంటీమీటర్స్ యావరేజ్ రెయిన్ఫాల్ అంతేనా సుమారు. సో నేను ఇంతకుముందు పల్నాడులో కూడా నాకు 89 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, కానీ దీనికన్నా కొంచెం అక్కడే వస్తుంది కాబట్టి మీకు ఆ ఏరియాలో నార్త్ ఈస్ట్ మనకి రెయిన్ తక్కువ కాబట్టి మనకి ప్రతి నీడ్స్ ఒక ఇంపార్టెంట్ కాబట్టి మనకి ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అనేది మనం బాగా ప్రమోట్ చేసుకోవాలి. సో సక్సెస్ ఆఫ్ కడప డిపెండ్స్ ఆన్ మైక్రో ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ డిఫరెంట్ ఇవి. సో దీనికి ఏంటంటే ఏపీఎంఎంపీ వింగ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి లెవెల్లో వాళ్ళు ముఖ్యంగా హార్టికల్చర్ అన్నవాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఇంకా బెటర్గా చేస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ మనం చూస్తే పక్కన ఉన్న కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర బనానా ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అలాగే స్వీట్ ఆరెంజ్ ఈల్డ్ తక్కువ ఉంది ప్రొడక్టివిటీ. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏరియా ఎక్స్పాన్షన్, ఏరియా బెటర్గా ఎలా ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇవి రెండే మన ఛాలెంజెస్. ఇంకా మిగిలినవన్నీ ఏంటి, సిసిఆర్సి కార్డ్స్. సిసిఆర్సి కార్డ్స్ ఎప్పుడు మనం అచీవ్ చేస్తాం. కార్డ్స్ ఇవ్వడంలో గొడవ లేదు, ఏ జిల్లాని ఇస్తుంది. కానీ మన సక్సెస్ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సిసిఆర్సి కార్డ్స్ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం లోన్ ఇప్పించగలిగాం, క్రాప్ లోన్ ఎంతమందికి ఇప్పించగలిగాం అన్నది అది పెర్ఫార్మెన్స్. అవును కాదా? ఎందుకు కార్డు మనం ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా సిసిఆర్సి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సిసిఆర్సి కార్డ్స్ ఇస్తాము. మీరు ఆల్రెడీ 48 to 50% ఆల్రెడీ అచీవ్ చేశారు. సిసిఆర్సి కార్డు 50% అచీవ్ చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న వాళ్ళు మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి, జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి, ఎంపీడీ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ అటెండ్ అయ్యి ఎంతమంది బ్యాంకర్స్ మీరు మోటివేట్ చేశారు, ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి మీరు లోన్ ఇప్పించారు, అదే మీ సక్సెస్. మీ ముందున్నది ఏరియా ఎక్స్పాన్షన్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, సీసీ కార్డ్స్ టార్గెట్. ఆ టార్గెట్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమని చెప్పాను, లోనింగ్ అన్నది అన్నమాట. అది మెయిన్ పారామీటర్.
తాళ్లపాక శ్రీ చెన్నకేశ్వర స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పారవేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో శ్రీ చెన్నకేశ్వర స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు పారవేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్లకు మంగళ వాయిద్యాలు కోలాటల మధ్య గ్రామోత్సవం వేడుకగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలతో స్వర్ణాభరణాలతో అలంకరించారు. పూజా కార్యక్రమాలలో స్థానికులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైన భక్తులకు ఉత్సవ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందించారు. కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి కోరారు. శాసనసభ సమావేశాలలో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే సర్వరాయ సాగర్ ప్రాజెక్టు అంశాన్ని సభ ద్వారా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి 5 సంవత్సరాలు అవుతున్న ప్రాజెక్టు నీరు స్థానికంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు మాజీ ఎమ్మెల్యే చేపల చెరువుకు మాత్రమే ఉపయోగపడుతోందన్నారు. 35,000 ఎకరాల ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాన్ని చేకూర్చే ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఇందుకు సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రైతాంగ ప్రయోజనాల మేరకు సర్వరాయ సాగర్ ద్వారా సాగునీటి అందించే చర్యలు చేపడతామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి, నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీలకు నీళ్లు నిల్వగలది. 5 సంవత్సరాలు అది పూర్తయి 5 సంవత్సరాలు అయింది. దాంట్లో నుంచి నీళ్లు ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, మా ఎక్స్ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవట్లేదు. అధ్యక్ష, 35,000 ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ని ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా అలాగే పెట్టున్నారు. ఏమనంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తవ్వలేదు. అంటే వెరీ మినిమం అధ్యక్ష, చాలా తక్కువ ఖర్చుతో 35,000 ఎకరాలు, ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప. కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియ. గ్రేటర్ రాయలసీమ సంఘం పేరుతో ప్రభుత్వ శాఖలోని దళిత అధికారులను బెదిరిస్తూ ప్రజా సంఘాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్న కారు ఆంజనేయులు తక్షణమే తన తీరును మార్చుకోవాలని మాల మహానాడు ప్రతినిధి వినోద్ సూచించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంజనేయులు గత చరిత్ర ఏమిటన్నది అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే దళిత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్మెయిల్ వ్యవహారాలకు తెర తీయడం దారుణమన్నారు. ఆయా అధికారులను లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించి బ్లాక్మెయిల్ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్న విషయంపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు. తనకు ఎక్కడైనా సరే 2 సెంట్ల భూమి ఉంటే మీకు రాసిస్తానని చెబుతున్న ఆయన ఆస్తిపాస్తులు గమనిస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయన్నారు.
కడప నగరం ఆర్కే నగర్, ఎల్ఎం కాలనీ, బద్వేల్తో పాటు ఇతర అనేక ప్రాంతాల్లో భూములు ఎలా సంపాదించారో ఆంజనేయులు చెప్పాలన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు 40 నుంచి 50 ఎకరాలు ఆయనతో పాటు ఆయన బినామీ పేర్లపై ఉందన్న విషయంపై తమకు పూర్తి సమాచారం ఉందన్నారు. తన కుమార్తె మౌనిక పేరుతో ఎకరా 90 సెంట్ల భూమి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాను చేసే బ్లాక్మెయిల్ పనులకు ప్రజా సంఘాల పేరును జత చేసి తన కార్యకలాపాలు కొనసాగించడం దారుణమన్నారు. కారు ఆంజనేయులు తాము చెప్పినట్లు ఆ స్థలాలను తనవి కావని చెబితే ఆ స్థలాల వివరాలను ప్రభుత్వ అధికారులకు తెలియజేసి వాటిని పేద దళిత వర్గాలకు అందించేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు ప్రతినిధులు, దళిత నేతలు పాల్గొన్నారు. డబ్బు వారిని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు చేయడమే కాకుండా అదేవిధంగా ఈయన ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి అందులో డిస్ట్రిక్ట్ అధికారులను పెట్టి మీరు నెల నెల నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను, లేదంటే లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప ప్రెస్ క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి నాకు ఎక్కడైనా సరే ఒక 2 సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు. అయితే కారు ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర 40 నుంచి 50 ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది? ఈ పొలం డీకేటీ ప్రభుత్వ భూములని నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరియందే నీకు ఈ స్థలం వచ్చిందా? అదేవిధంగా నీ అవినీతి అంతా మా దగ్గర ఉంది. దయచేసి కారు ఆంజనేయులు గారు జాగ్రత్తగా ఉండండి. ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఆయన కుమార్తె మౌనిక గారికి ఆమె మైనర్ బాలిక ప్రభుత్వము డీఫామ్తో ఎకరా 90 సెంట్లు ఎంతో ఉంది. అది ఎలా వచ్చింది? అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఈయనకు నెల నెల వడ్డీ వస్తుంది. ఆ ఆస్తి ఎలా వచ్చింది? అంతేకాకుండా ఆర్కే నగరు, ఏఎల్ఎం కాలనీ, బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర 40 నుంచి 50 వాటి సర్వే నెంబర్లు, ఆయన బినామీలు మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా ఆయన భాగవతం ఎంతో ఉందో చూడండి. ఇదంతా మేము అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ఎందుకంటే ఈయన ప్రతి నెల అందరూ కలిసి ఈయన ఒక 50 నుంచి 60 లక్షలు డిమాండ్ చేస్తూ చేయాలన్నది ఈయన ద్వారాని కూడా మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ కలిపి ఈయన ద్వారా ప్రజా సంఘాలకు ఎక్కడ చూసినా చెడపేరుస్తుంది. ఈయన బ్లాక్మెయిలర్గా మారాడు. అదేవిధంగా కొంతమంది ఈయన వెనక పెట్టుకొని ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు. దయచేసి అందరూ గమనించండి. అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీ దృష్టికి తీసుకొస్తాము. సర్వే నెంబర్లు, పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఇవి నా స్థలాలు కాదు అని చెప్తే ఆ స్థలాలన్నీ మేము ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మా దళితులకు మేము రాపించుకునే దానికి పోరాడడానికి ఎంతవరకైనా కృషి చేస్తాము అని ఈ మీడియా మిత్రుల ద్వారా అందరి ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. రామోజీ ఇమ్మాన్యుయల్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక దళితులని చెప్పుకుంటూ ఒక దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్టుకు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈయన. గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈ కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి. అక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చినారు. అయితే మేము ఆ రోజు ఈయన తరఫున వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లోనే ఈయన మంచోడని వాదించినాం. కానీ మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇతను ఎవరైతే బలహీనులుగా ఉంటారో అధికారులు, ఏ క్యాస్ట్ మతంతో సంబంధంలే, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. ఇదే కాకుండా ప్రతి రిజిస్టర్ ఆఫీసును పోయి వాళ్ళకు 2 లక్షలు మీరు ఇస్తే మీరు నెలకు 2 లక్షలు పంపించమని వాళ్ళకు చెప్పినాడు. వాళ్ళకు ఆ రిజిస్టర్లోనే కాకుండా ఇక్కడ ఒక జిల్లా ఆఫీసర్ను కూడా మొత్తం కలెక్షన్ చేసుకొని నెలకు 30 లక్షలు ఆయన నా చేతికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంట. అది మా దృష్టికి వచ్చింది. స్వచ్ఛందంగా నువ్వు ఉద్యమాలు చేయి, నువ్వు స్వచ్ఛందంగా దళితులకు న్యాయం చేయి, మంచికి 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఇప్పి మేము దాన్ని సంతోషిస్తాం, మీకు ఎంతవరకైనా మద్దతు ఇస్తాం. బినామీ పేర్లు పెట్టుకొని నువ్వు దళితులు పొట్టగొట్టి
వాళ్ళని పస్తు పెట్టి నీ కడుపు నింపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్యూ అది. నా దగ్గర మొత్తం మీకు మీడియా మిత్రులు కూడా కావాలంటే చూపిస్తాము. మొత్తం ఈ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు మాకు. ఈ బినామీ పేర్ల మీద అతను అనుభవిస్తున్న భూములు. ఇది మంచి పద్ధతి కాదు ఆంజనేయులు గారు. మేము ఒకటే చెప్తున్నా, వాళ్ళ అధికారులు భయపడుతున్నారు. వాళ్ళ అధికారులు వాళ్ళ భార్య పిల్లలు మాకు ఫోన్లు వేసి చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఆయనతో మా భర్తలకు ప్రాణహాని ఉంది, ఇంటికి వచ్చి నిద్రపోకుండా ఉన్నాడు, అదే టెన్షన్లో. ఒకవేళ ఆయన చనిపోతే మాకు దిక్కెవరు, మా పిల్లలకు దిక్కెవరు అని మా దగ్గరికి వచ్చి వాపోతున్నారు వాళ్ళ పిల్లలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ విషయంలో ఆయన కంప్లైంట్ మంచోళ్ళ మీద ఈయన బురద తల్లితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఆయనకు ఏ విధంగా దీటైన జవాబు చెప్పాలనో రాష్ట్ర మాల మహానాడు ఖచ్చితంగా అతనికి దీటైన జవాబే చెప్తాము. అతని అవినీతి ముందు అతను కడుక్కోవాలా. ఏదో అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళకి జీతం ఎంత వస్తుంది, దాంట్లో ఈయనకు 2 లక్షలు నెలకు ఎందుకు ఇవ్వాలా? ఇదేమన్నా దావూద్ ఇబ్రహీమా? ఇతనేమన్నా అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా? ఏం చేస్తున్నారు అధికారులు? ఇంత భూమి ఇంత బినామీ పిల్లలు పెట్టుకొని అనుభవిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని. ఒక ఉద్యోగస్తునికి భద్రత లేకపోయి వాళ్ళ భార్య పిల్లలు ఒక దళిత నాయకుని నన్ను ఆశ్రయించడం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా, లేకుంటే ఎక్కడైనా శ్రీలంకలో ఉండామా అనేది కూడా అర్థం కాలే. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ రాష్ట్ర మాల మహానాడుతో పోరాడుతుంటాము. ఆ కుటుంబాలకు ఎవరైతే అధికారులను బెదిరిస్తున్నాడో ఆ అధికారులకు మేము అండగా ఉంటాము, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము. వాళ్లకు సీమంత హాని జరిగినా ఓడ్చుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి అధికారులు. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నువ్వు కోర్టుకు పో, అధికారులకు పెట్టు. దావులలో బ్లాక్మెయిల్ చేయడం, మనసులను పెట్టి వాళ్ళని బెదిరియడము, వాళ్ళు నిద్రపోకుండా ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు? ఆంజనేయులు గారు, ఈ విషయం మేము సీరియస్గా పరిగణిస్తున్నాను. ఈ విషయం నేను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి అతని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అతను అంటున్నాడంట, ఆయన ధర్నా చేస్తానంట. ప్రతి ధర్నా నేను చేసేదానికి సిద్ధంగా అంట. ఆయన 10 మందితో చేస్తే నేను 100 మందితో చేస్తా. ఆయన 100 మందితో చేస్తే నేను 1000 మందితో చేస్తా. దానికి కూడా సిద్ధమే. ఇలా బ్లాక్మెయిల్ చేస్తే మాత్రము సహించే ప్రసక్తే లేదు. ఆంజనేయులు గారు, మీరు చట్టపరంగా పోండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు కోర్టుకు పో, అధికారులకు చెప్పు. ప్రతి పాయింట్కు వాళ్ళు జవాబు ఇచ్చారు. అనేక మంది బాధితులు ఉన్నారు. ఆయన బాధితులు మా దగ్గరికి రండి, మేము ఫోన్ నెంబర్తో సహా ఇస్తాం. మీరు ఏం భయపడొద్దు. అటువంటి గుండాలకు రౌడీలకు అది కాలం చెల్లింది. గుండాలు రౌడీజం అది కాలం చెల్లినది. మేము ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు. కడపలోనే టెంట్ వేస్తాము. ఆయన ఏ విధంగా అధికారులను టచ్ చేస్తాడో చేయమని చూద్దాము. ఈ విషయం మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోయి అతని మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము. ఈ సమస్య మీద అధికారులకు రక్షణగా మేము నిలబడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంపై పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. జిల్లా ఎస్పీ ఈరోజు రిమ్స్, ఒంటిమిట్ట, చిన్న చౌక్, సీకేదిన్న పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకోవాలన్నారు. అత్యధిక ప్రాధాన్యత గల వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర శివార్లు ఉన్న నేపథ్యంలో బహిరంగ మద్యపానం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెలవు దినాల్లో ఎక్కువగా ప్రజలు సందర్శించే నగరవనం, పరిసర ప్రాంతాలలో గస్తీ ముమ్మరంగా చేయాలని, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగా చోరీలు జరగకుండా పోలీస్ గస్తీ ముమ్మరం చేయాలని, విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతిరోజు కాలనీలను సందర్శించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. బాధితులకు తగిన న్యాయం చేయడంలో పోలీసు అధికారులు ముందుండాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటకుమార్, రిమ్స్ సిఐ రామచంద్ర, చిన్నచౌక్ సిఐ నరసింహారెడ్డి, సీకేదిన్నె సిఐ శంకర్ నాయక్, ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కబ్జా చేసిన 1000 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నకిలీ పట్టాలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు బద్వేల్ ఆర్టీఓ కార్యాలయంలో సిపిఐ ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీగా వచ్చి ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ పేదలు 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుంటే కేసులు పెట్టి వారిని ఇబ్బంది పరిచే రెవెన్యూ యంత్రాంగం మరి వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బడా భూస్వాములు సి కొత్తపల్లి రెవెన్యూ వీఆర్ఓ జగదీశ్వరరెడ్డి, బేతాయపల్లె వీఆర్ఓ వెంకటేశ్వర్లు అండదండలతో ఎకరాలకు ఎకరాలు ఆక్రమణ చేసుకుని కంచెలు వేసి చెట్లు నాటుకుని అమ్ముకుంటూ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. బద్వేల్ పట్టణం గోపవరం గ్రామ పొలం సర్వే నంబర్ 953, 954, 955 ఎన్జీఓలకు కేటాయించిన స్థలాలను పబ్లిక్ పర్పస్ స్థలాలలో ఒక్కొక్కరు యథేచ్ఛగా 5 సెంట్లు 10 సెంట్లు ఆక్రమించుకొని కాంపౌండ్ వాల్ కట్టుకుని అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నప్పటికీ ఆ నిర్మాణాలను దేవుడి పేరుతో చర్చిలకు, గుడులకు, బడులకు, మసీదులకని ప్రభుత్వ స్థలాలు పబ్లిక్ పర్పస్ స్థలాలు ఆక్రమిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రెవెన్యూ అధికారుల చేతగానితనమని విమర్శించారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు కాశీనాయన మండలం అంకెగుండ్ల మొదలుకొని అట్లూరు వరకు చేసిన కబ్జాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా భారత కమ్యూనిస్టు పార్టీ వినతిపత్రం సమర్పించారు. వీటన్నిటిపైన బద్వేల్ డివిజన్ రెవెన్యూ అధికారులు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వారు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వీరశేఖర్, మస్తాన్, బాలు, ఓబులమ్మ, వెంకటయ్య, సలోమి, కుమారి తదితరులు పాల్గొన్నారు. బద్వేలు ఆర్డీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనా, వక్ఫ్ బోర్డు ఏ ఒక్క భూమి వదలకుండా ఆక్రమించి అమ్ముకుంటున్నటువంటి వైకాపా నాయకుల భూ కబ్జాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి ఆ స్థలాలను పరిరక్షించి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాల కోసం, సాగు భూమి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి పేదల ఆవాసాలకు పట్టాలిచ్చి వాళ్ళకు పక్కా గృహాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్తా ఉన్నారంటే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, వాటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు 24 గంటలు నీళ్లు అందిస్తామని చెప్పే మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలోకి వచ్చేటప్పటికీ అమలుకు నోచుకోకపోగా విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉంటాయి. దానికి అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాసేటటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇవాళ బద్వేలు నియోజకవర్గంలో మొదలు పెడితే కలసపాడు నుంచి మొదలు పెడితే అట్లూరు మండలం వరకు, ఇవాళ గోపవరం నుంచి మీ కోడూరు వరకు ఏ మండలంలో చూసినా కూడా వాళ్ళ వైసీపీ నాయకులు భూములు కబ్జా చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాశీనాయన మండలంలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు ఆయన. 100 ఎకరాలు ఆక్రమించుకు సావిశెట్టిపల్లిలో శ్రీనివాసులు అనే వ్యక్తి 100 ఎకరాలు ఆక్రమించుకుంటాడు. కలసపాడు మండలంలో గురువిరెడ్డి అండ్ బ్యాచ్ ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటారు. పూర్వామిల్ల మండలంలో విలువైన స్థలాలు ఆక్రమించుకున్న ఇవాళ గోపవరం మండలంలో అనేకమైనటువంటి గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందరే ఆక్రమించుకొని అమ్ముకుంటా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ బద్వేలు మండలంలో మడకలవారిపల్లి నుంచి కొత్తపల్లె వరకు ఎక్కడ చూసినా కూడా భూములను చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటా ఉన్నారు. అట్లూరు మండలంలో ఈ రోజు ఒకరి పేరుతో రేపు ఒకరి పేరుతో ఆన్లైన్ మార్చుకునేటువంటి రెండు నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ 5 సంవత్సరాల కాలంలో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాల పైన మాట్లాడినటువంటి వాళ్ళను, ప్రశ్నించేటటువంటి వాళ్ళ పైన కేసులు పెట్టడం, జైలు పంపడం కాదు. కూడదంటే కడప లేకపోతే ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలలో, బద్వేలు లాంటి ప్రాంతాల్లో పట్టా పగలే హత్యలు చేసేటటువంటి రెండు నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అరికట్టాల్సినటువంటి పాత్ర నుంచి పక్కకు తప్పుకొని ఏకకాలంలో 3 చట్టాలు రీసర్వే పేరుతో ప్రొహిబిటెడ్ యాక్ట్ ఏదైతే
నిషేధిత భూముల జాబితాలో ఉండడానికి కావలసినటువంటి చట్టం 22A యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చట్ట సవరణ చేయడం, దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఈ 3 చట్టాల మార్చుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల చేతుల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లోకి మార్చుకోవడానికి, లీగలైజ్ చేసుకోవడానికి కావలసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ నేతృత్వంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా 10,000 నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను పరిరక్షించాలా, అర్హులైనటువంటి పేదలందరికీ పంపిణీ చేయాలా, అదే విధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. అట్లా కాకుండా ఆక్రమించుకొని కబ్జా చేసినటువంటి నాయకుల జోలికి పోకుండా పేదలు 2 సెంట్ల జాగాలు గుడిసె వేసుకుంటే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి మేఘాల మీద గుడిసెలు పీకేసి కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ చిన్నపాటి ఉద్యమంతో ఆగిపోతుంది అని చెప్పి అనుకోవద్దు. పేదల జోలికి వస్తే ఈ బద్వేల ఆర్డీఓ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తాం. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉండడానికైనా భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి భూ పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంపై పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలి. పోలీస్ స్టేషన్ల తనిఖీలో పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దిశానిర్దేశం. ప్రభుత్వ శాఖల్లోని దళిత అధికారులను బెదిరిస్తూ ప్రజా సంఘాలకు చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మానుకోవాలి. ఆంజనేయులు తీరుపై మాల మహానాడు ప్రతినిధి వినోద్ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.